Right, then last concept in branch accounts, that is foreign branches. ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పుకున్నాం, క్లాస్ చెప్పుకున్నప్పుడు ఫారెన్ బ్రాంచ్ సింప్లీ నా బ్రాంచ్ అనేది అవుట్ సైడ్ ఇండియా, మన ఇండియాలో మెయిన్ హెడ్ ఆఫీస్ ఉందని ఊహించుకుని మనం ముందుకు వెళ్తున్నాం, రైట్. సో ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉండి దాని యొక్క ఎక్స్పాన్షన్ అదర్ దాన్ ఇండియాలో జరిగితే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఫారెన్ బ్రాంచ్. సో ఇక్కడ వరకు ఉన్నాను, ఇక్కడ మన సంస్థ వరకు. లేదు సార్ అలా కాకుండా హెడ్ ఆఫీస్ అదర్ కంట్రీలో ఉండి ఇండియాలో బ్రాంచ్ ఉంటే ఎస్ డెఫినెట్ గా దాన్ని కూడా మనం హెడ్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇండియన్ బ్రాంచ్ ఇస్ ఆల్సో ఏ ఫారెన్ బ్రాంచ్. మా అర్థమవుతుందా? సో మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ హెడ్ ఆఫీస్ ఉంటుంది అనేది మనం చూడాలి జాగ్రత్తగా. సో మనం ఇక్కడ చేసే కేసెస్ ఏంటంటే ఇండియాలో ఏముంటుంది హెడ్ ఆఫీస్, రైట్ అన్న. సో ఫారెన్ లో దాని యొక్క బ్రాంచ్, సో దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఫారెన్ బ్రాంచ్. సో ఫారెన్ బ్రాంచెస్ ఆర్ all foreign branches are generally maintain independent and complete records of business transactions. సో ఫస్ట్ థింగ్ కనుక మనం అబ్జర్వ్ చేయాల్సిన మొదటి విషయం, సో ఫారెన్ బ్రాంచ్ అనేది మనం జనరల్ గా బుక్స్ హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తామో డిపెండెంట్ అని, ఫారెన్ బ్రాంచ్ సపరేట్ గా మెయింటైన్ చేస్తామో ఇండిపెండెంట్ అని మనం. కానీ ఇక్కడ ఫారెన్ బ్రాంచ్ అనేది ఎప్పుడు కూడా హెడ్ ఆఫీస్ బుక్స్ మెయింటెనెన్స్ అనేది జరిగే పని కాదు. వాడి కంట్రీలో కరెన్సీ ప్రకారం వాడి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఆల్ ది ఫారెన్ బ్రాంచెస్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కాబట్టి వీటిలో మనం సింపుల్ గా టెక్నాలజీలో మాట్లాడుకుంటే వాటిలో మనం ఏమనొచ్చు, ఇప్పుడు వీటిలో మనం ఇండిపెండెంట్ బ్రాంచెస్ అని అనొచ్చు. ఆల్ ది ఫారెన్ బ్రాంచెస్ ఆర్ ఇండిపెండెంట్ బ్రాంచెస్. మా అర్థమవుతుందని ఏం చెప్తున్నాను, ఎందుకంటే ఫారెన్ బ్రాంచ్ ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆ కంట్రీ కరెన్సీలో రికార్డ్ చేస్తారు. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆ కంట్రీ కరెన్సీలో రికార్డ్ చేస్తుంది కాబట్టి ఆ బ్రాంచ్ మనం ఏమనాలి ఇప్పుడు ఇండిపెండెంట్ బ్రాంచ్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళు సెపరేట్ గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆల్ ఆర్ ఇండిపెండెంట్ బ్రాంచ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫారెన్ బ్రాంచ్ ఎలా రికార్డ్ చేస్తుంది అంటే దే రికార్డ్ దేర్ ట్రాన్సాక్షన్స్ based on the currency in which they operate. సింపుల్ గా చెప్పచ్చు. సో ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేస్తుంది, కరెన్సీ ఇన్ విచ్ దే ఆపరేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది అమెరికాలో ఉందనుకున్నాను నా బ్రాంచ్, సో ఎస్ డాలర్స్ లో రికార్డ్ చేస్తుంది. యూకే అంటే పౌండ్స్. ఇలా ఏ కంట్రీ కరెన్సీ ఉందో ఆ కంట్రీ యొక్క కరెన్సీని బేస్ చేసుకుని సో మనం ఏం చేస్తాం ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేస్తాం. సో ఆ కంట్రీ కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం. సో అది గుర్తుపెట్టుకోవాలి, కరెన్సీ ఇన్ విచ్ దే ఆపరేట్, రైట్ నా. చిన్న చిన్న టెక్నాలజీస్ ఉపయోగిస్తాను అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. కరెన్సీ విచ్ ఈస్ used by head office is known as reporting currency. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్త చూస్తారు, మనకి మెయిన్ గా ఫారెన్ బ్రాంచ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉంటుంది మనం ఊహించుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉంటే బ్రాంచ్ అదర్ దాన్ ఇండియాలో ఉంటే కనుక అప్పుడు మనం దాన్ని ఫారెన్ బ్రాంచ్ అన్నాం. అప్పుడు వాట్ ఈస్ ద రిపోర్టింగ్ కరెన్సీ అని అంటే కనుక సో హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందన్న ఇండియాలో ఉంది. సో కాబట్టి ద రిపోర్టింగ్ కరెన్సీ ఈజ్ రూపీస్. రిపోర్టింగ్ కరెన్సీ ఈజ్ రూపీస్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రాంచ్ నేను కానీ హెడ్ ఆఫీస్ ఏమో యుఎస్ లో ఉంది, యుఎస్ కంపెనీ ఇండియాలో ఒక బ్రాంచ్ పెట్టిందని, అప్పుడు ఇండియాలో రూపీస్ ఏమో ఆ బ్రాంచ్ కరెన్సీ అవుద్ది, రైట్ అన్న. ఏదైతే యుఎస్ లో మెయిన్ కరెన్సీ అవుద్ది.
అంటే సింపుల్ గా ఫైనల్ అకౌంట్స్ ఎక్కడైతే మనం రిపోర్ట్ చేస్తున్నామో, సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చునా, ఫైనల్ అకౌంట్స్ ఎక్కడైతే మనం ప్రజెంట్ చేస్తామో కన్సాలిడేటెడ్ గా, ఆ కరెన్సీని మనం రిపోర్టింగ్ కరెన్సీ అని అనొచ్చు. ఓకేనా? మనకి మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు సార్ మనం బ్రాంచ్ అకౌంట్స్ మనం నేర్చుకునేది ఏంటి? ఎంట్రీస్ కాదు, ఎంట్రీస్ జనరల్ లెడ్జర్ అంతా అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఫారిన్ బ్రాంచ్ తో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనం మాట్లాడుతుంది ఇండియన్ హెడ్ ఆఫీస్, రైట్? ఇండియన్ హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ ఫారెన్ లో ఉంది, అదర్ దాన్ ఇండియాలో ఉంది, రైట్? సో అదర్ దాన్ ఇండియాలో ఉన్నటువంటి ఆ బ్రాంచ్ యొక్క ట్రయల్ బ్యాలెన్స్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇండిపెండెంట్ బ్రాంచ్ అకౌంటింగ్ నేర్పించాను. ఇండిపెండెంట్ బ్రాంచ్ అకౌంటింగ్ బ్రాంచ్ ఏం పంపిస్తుంది హెడ్ ఆఫీస్ కి? ట్రయల్ బ్యాలెన్స్ పంపిస్తుంది. ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూఎస్ లో బ్రాంచ్ ఉందన్న, యూఎస్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ వస్తే అది ఏ కరెన్సీలో వస్తుంది? అది సో డాలర్స్ లో వస్తుంది. సో ద మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మనకున్న ప్రాబ్లం అకౌంటింగ్ ఏంటంటే, ఆ కరెన్సీ ఏదైతే మనకి ట్రయల్ బ్యాలెన్స్ వస్తుందో ఆ కరెన్సీ అదర్ దాన్ రూపీస్ లో ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు కన్వర్ట్ చేయాలి. ఇండియన్ రూపీస్ లోకి మనం దాన్ని ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఫారిన్ బ్రాంచ్ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఈస్ రిలేటింగ్ టు conversion. Main problem relating to foreign branch accounting is translation of a, let's say, foreign currency into reported currency. సో ఈ ట్రాన్స్లేషన్ అనేది మనకి మెయిన్ ఇప్పుడు అబ్జెక్టివ్. సో నా ఫారిన్ బ్రాంచ్ అనేది ఆ కంట్రీ ఆపరేట్ అయిన, ఆ కంట్రీ ఏ కంట్రీలో అయితే బ్రాంచ్ ఆపరేట్ అవుతుందో ఆ కరెన్సీలో యాక్టివిటీ జరిగిపోతుంది. యాక్టివిటీ అంతా జరిగిపోయిన తర్వాత దాని ట్రయల్ బ్యాలెన్స్ లో లెడ్జెస్ అన్ని బ్యాలెన్స్ ఉంటాయి, ఆ బ్యాలెన్స్ అన్ని మనకి ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ బ్యాలెన్స్ అన్ని తీసుకుని ఇండియాలోనేమో రూపీస్ లో ఉంది హెడ్ ఆఫీస్, ఇక్కడ రూపీస్ లో ఆ డాలర్స్ ని కలిపేసి నెంబర్ డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు అంటే చేయలేం, ఎందుకంటే ఇది రూపీస్ అదేమో డాలర్స్. అంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలి? ఫస్ట్ వాటిని నేను కన్వర్ట్ చేయాలి. మరి కన్వర్షన్ చేయాలి అంటే కనుక, ఈ ట్రాన్స్లేషన్ చేయాలి అంటే కనుక, దట్ we have to follow the translation requires that head office has to follow accounting standard number 11. సో ఈ ట్రాన్స్లేషన్ కి సంబంధించి ఫారిన్ బ్రాంచ్ ఉంటే కనుక, సో ఆ కరెన్సీ నుంచి ఇండియన్ కరెన్సీకి ఎలా కన్వర్ట్ చేయాలి, దానికి రూల్స్ ఏంటి, ఒకవేళ కన్వర్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఒకలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీ ఇవాళ ఉన్న రేట్ రేపు ఉండదు కదా, సో ఆ కరెన్సీ రేట్ మారిపోతుంది. అలాంటప్పుడు నేను ఎలా కన్వర్ట్ చేయాలి, సో ఏ రేట్ తీసుకోవాలి, దాన్ని ఎలా మల్టిప్లై చేయాలా, లేదంటే డివిజన్ చేయాలా, లేదంటే కరెన్సీని తీసుకొచ్చి మన కంట్రీలోకి మార్చి ఇండియన్ రూపీస్ లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హెడ్ ఆఫీస్ అనుకుంటే ఇండియన్ రూపీస్ లోకి మార్చి, సో రూపీస్ లోకి మారిన తర్వాత సో అప్పుడు మనం ఏం చేయాలన్నా రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమ్. రిమైనింగ్ అకౌంటింగ్ ప్రొసీజర్ అంటే ఏముంటుంది? ఇంకా సింపుల్ రికన్సిలేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా మనం ఆల్రెడీ ఇన్కార్పొరేషన్, ఇండిపెండెంట్ బ్రాంచ్ ఇన్కార్పొరేషన్ అకౌంటింగ్ లో తెచ్చుకున్న స్టెప్స్ ఏంటి? రికన్సిల్ చేసుకోవడం, తర్వాత బ్రాంచ్ యొక్క ట్రేడింగ్ అకౌంట్ నుంచి వాటి యొక్క ఫైనల్ అకౌంట్స్ తయారు చేసుకోవచ్చు, ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ రాస్తాం, మళ్ళీ ప్రాఫిట్ ని తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ లో కలిపేస్తాం, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ని ప్రజెంట్ చేస్తాం. ఇన్కార్పొరేట్ చేశాక కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ని ప్రజెంట్ చేస్తాం. అంతా మామూలు అయిపోదు. అదంతా మామూలు అయిపోవాలంటే నాకేం కావాలి? ట్రయల్ బ్యాలెన్స్ కావాలి. ఎవరు ట్రయల్ బ్యాలెన్స్ కావాలి? బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ కావాలి. అది ఎలా ఉంది? డాలర్స్ లో ఉంది, రైట్? ఆ ఫారిన్ కరెన్సీలో ఉంది. ఆ కరెన్సీలో ఉన్నటువంటి ఆ కంట్రీ యొక్క ఆ బ్రాంచ్ ని మనం ఏం చేయాలి? హెడ్ ఆఫీస్ కరెన్సీ, ఆ రిపోర్టింగ్ కరెన్సీలోకి మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్షన్ చేయడం కోసం మనం ఏం చేయాలని ఏఎస్ 11 చెప్పినటువంటి రూల్స్ ని ఫాలో అవ్వాలి. సో దానిలో చెప్పినటువంటి రూల్స్ ని మనం ఇప్పుడు బేసిక్ రూల్స్ ని మనం కొన్ని చదువుతాం. టోటల్ అకౌంటింగ్ స్టాండర్డ్ అనేది సపరేట్ గా డీల్ చేస్తారు. సో మనం ఇక్కడ వరకు కరెన్సీ ట్రాన్స్లేషన్ వరకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం, రైట్? ఎనీ డౌట్స్? రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి నేను ఏం చెప్తున్నాను. సో మన అకౌంటింగ్ కోసం అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 11 ఫారిన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ అన్న classifies foreign branch
into two types. So AS level లో ఫారిన్ బ్రాంచ్ 2 కేటగిరీస్ లో విడదీశాను అన్నమాట. 2 types. సో ఒకదాన్ని మనం అంటామన్నా ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్. సో షార్ట్ ఫామ్ లో దీన్ని మనం IFO అనొచ్చు. రెండోది నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్, దీన్ని మనం అనొచ్చు NFO అని, NIFO కదా NFO అని. సో 2 కేటగిరీస్ ఆఫ్ ఫారెన్ బ్రాంచ్. ఒకటి ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ IFO అంటాం, రెండోది నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్. సో వీటిని డిఫైన్ చేయడం కోసం చాలా ఈజీగా మనం థియరిటికల్ డెఫినేషన్ ఆఫ్ డిపెండెంట్ ఇండిపెండెంట్ బ్రాంచ్ ఏదైతే థియరీ ఉందో దాన్ని మనం మాట్లాడుకోవాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆక్సిజన్ చెప్పు, థియరిటికల్ గా ఎప్పుడు ఒక బ్రాంచ్ ని డిపెండెంట్ అంటాం? ఆ బ్రాంచ్ అకౌంట్స్ హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తే అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను థియరిటికల్ గా అడుగుతున్నాను. ఆ బ్రాంచ్ డిపెండ్ అయ్యింది అని మనం ఎలా చెప్తాం? అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అకౌంట్స్ మెయింటైన్ చేస్తే డిపెండెంట్ ఇండిపెండెంట్ అని, అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా ఆ బ్రాంచ్ అకౌంట్స్ హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తే దాన్ని డిపెండెంట్ అని మనం నేర్చుకున్నాం. అది జనరల్. నేను జనరల్ థియరీలో మాట్లాడుతున్నాను, జనరల్ థియరీ అడుగుతున్నాను. సో జనరల్ థియరీలో ఏం చెప్పాను? ది అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంటింగ్ పాలసీస్ ఆఫ్ ది బ్రాంచ్ ఆర్ మెయింటైన్డ్ బై ది హెడ్ ఆఫీస్. బ్రాంచ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అంతా కూడా గూడ్స్ అంటే లైక్ డిపెండెంట్. బ్రాంచ్ అనేది మెయిన్ గా హెడ్ ఆఫీస్ మీద డిపెండ్ అవుతుంది. గూడ్స్ మనమే పంపడం, ఆ గూడ్స్ నే బ్రాంచ్ సేల్ చేయడం. బ్రాంచ్ లో ఏ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ జరగాలన్నా దానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? హెడ్ ఆఫీస్ ఇవ్వాలి. ఇండిపెండెన్సీ ఏమి ఉండదు. అలా ఉంటే థియరిటికల్ గా మనం అనాలని దాన్ని ఏమనాలి? డిపెండెంట్ బ్రాంచ్ అని అనాలి. అలా కాకుండా బ్రాంచ్ దాన్ని ఓన్ డెసిషన్స్ తీసుకోవచ్చు, లైక్ అసెట్స్ కొనుక్కోవచ్చు, గూడ్స్ ఓన్ గా బయట నుంచి పర్చేస్ చేయొచ్చు, బయట నచ్చిన పర్సన్ సేల్ చేయొచ్చు. హెడ్ ఆఫీస్ నుంచి గూడ్స్ తీసుకోవాలి రూల్ ఏమీ లేదు. హెడ్ ఆఫీస్ నుంచి ఒకవేళ తీసుకోమంటే అది కూడా తీసుకుంటుంది, అక్కడి నుంచి గూడ్స్ తీసుకుంటుంది, బయట నుంచి కొంటుంది. ఇలా ఇండిపెండెంట్ గా కూడా వ్యవహరించవచ్చు. సో ఇలా ఉంటే మనం దాన్ని అంటాం ఇండిపెండెంట్ బ్రాంచ్ అంటాం. అది జనరల్ థియరీ. రైట్ నా? ఇప్పుడు అదే విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా మనం అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్, నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అంటున్నాం. సింపుల్ వర్డ్స్ నేను రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చెప్తాను. It is a foreign operation the activities of which are an integral part of reporting enterprise. You can say head office. Reporting enterprise ante head office. See, ఎవరైతే రిపోర్టింగ్ ఎంటర్ప్రైజ్ రిపోర్ట్ చేస్తాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేస్తాం, వాళ్ళు మనం రిపోర్టింగ్ ఎంటర్ప్రైజ్ అంటాం. సో రిపోర్టింగ్ ఎంటర్ప్రైజ్ లో పార్ట్ కింద అంటే అదే అంటే బ్రాంచ్ సపరేట్ కాదు, అదే. సో నేనే ఎక్స్పాండ్ చేస్తాను, నేను చెప్పిందే చేస్తే, నేనే అక్కడ రన్ చేస్తాను, నేను ఎలా ఎగ్జిక్యూషన్ చేయమంటే అలా చేస్తే అని మాట్లాడితే దాన్ని ఇస్ కాల్డ్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్. రైట్ అండి. సో సింపుల్ దీనికి ఇంకా డెఫినేషన్ విచ్ ఈస్ నాట్ ఏ IFO అంట. ఇంటిగ్రల్ కాదు అని డిసైడ్ అయితే అంటే దీని యొక్క ఎక్స్టెన్షన్ కాదు, దానికి ఇండిపెండెన్సీ ఉంటుంది, ఓన్ పర్చేస్ చేయగలదు, అలా మనం మాట్లాడుకుంటే దాని ఇస్ కాల్డ్ NFO, నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్. సో దాని ఎక్స్పెండిచర్స్ కానీ ఏదైనా సరే దాని ఇండిపెండెంట్ గా ఖర్చు పెట్టుకుంటుందని అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ అంతా చూసుకుంటుంది. అలా కాకుండా అంతా కూడా హెడ్ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది, ఇస్ కాల్డ్ ఇంటిగ్రల్ ఫారెన్. ఇది జనరల్ థియరీ. సో మనం థియరిటికల్ పార్ట్ ప్రకారం దాన్ని డిసైడ్ చేయాలి. సో యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది, ట్రాన్సాక్షన్స్ అన్ని ఎవరు చెప్పడం ద్వారా జరుగుతున్నాయి, యాక్టివిటీస్ ఆఫ్ ది ఫారెన్ బ్రాంచ్ అందరిది అన్ని కూడా హెడ్ ఆఫీస్ కంట్రోల్ లో ఉన్నాయా లేదా అది ఓన్ గా చేస్తుందా, సో డే టు డే క్యాష్ ఫ్లో అంతా కూడా అది మెయింటైన్ చేస్తుందా, మనకి పంపించేస్తుందా, ఇలా అన్ని విషయాల్ని అబ్జర్వ్ చేసి అన్ని అండర్ ది కంట్రోల్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఉంటే దాన్ని ఇస్ కాల్డ్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అనాలి. అలా కాదు అనుకుంటే దాన్ని ఇస్ కాల్డ్ నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అని మనం అనొచ్చు. రైట్ అండ్ క్వశ్చన్ లో అది IFO NFO ఇన్ఫర్మేషన్ అడిస్తాడు. ఇచ్చిన దాన్ని బట్టి మనం దాని యొక్క AS 11 రూల్స్ ని అప్లై చేయాలి. సో యాజ్ పర్ AS 11 ఒకవేళ కానీ అది IFO అయితే, ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అయితే ట్రాన్స్లేషన్ రూల్స్ గురించి మాట్లాడతాం. ఎలా ట్రాన్స్లేట్ చేయాలి. సో నా ట్రయల్ బ్యాలెన్స్ ఉందన్న వాటిని మనం ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి.
ఆల్ ఎక్స్పెన్సెస్. నేను సింపుల్ గా నేను ట్రయల్ బ్యాలెన్స్ ఉండే వర్డ్స్ ఇవే కదా, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అంటాం మనం సింపుల్ గా. సో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? రేట్ ప్రివైలింగ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగితే ఆ రేట్ తీసుకోవాలని, కానీ అది చాలా కష్టమైన పని. సో చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనుకున్న పని పెరుగుతుంది. ఒకవేళ పెద్దగా వేరియేషన్స్ లేవన్నప్పుడు స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఇచ్చిన ఇంకొక ఆప్షన్ రేట్ ప్రివైలింగ్ ఇన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ యావరేజ్. యావరేజ్ రేట్ కూడా అప్లై చేయొచ్చు. వీక్లీ యావరేజ్ ఉండొచ్చు, మంత్లీ యావరేజ్ ఉండొచ్చు. మంత్లీలో ఉన్నటువంటి రేట్ తీసుకుని దాన్ని యావరేజ్ చేసి ఆ రేట్ ప్రకారం దాన్ని మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాలి, ట్రాన్స్లేట్ చేసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని నేను చెప్తున్నాను. నెక్స్ట్ మానిటరీ ఐటమ్స్. సో మానిటరీ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి కనుక, మానిటరీ ఐటమ్స్ అంటే బ్యాలెన్స్ షీట్ ని సెపరేట్ చేశాను. బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి వాటిలో ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్స్ అంటాం, రైట్? నాకు ఇంత ఫిక్స్డ్ అమౌంట్ లో వచ్చేయాలి అలా అనుకునేటువంటి అసెట్ ఆర్ లయబిలిటీని మనం అంటాం మానిటరీ ఐటమ్ అని అంటాం. ఇలాంటి మానిటరీ ఐటమ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిలో మనం క్లోజింగ్ రేట్ అప్లై చేయాలి. క్లోజింగ్ రేట్ అంటే సింప్లీ ఇట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ డేట్ రేట్. ఇన్ కేస్ ఆఫ్ నాన్ మానిటరీ ఐటమ్ అయితే కనుక వాటికి మనం అప్లై చేయాల్సింది రేట్ ఆన్ ది date of purchase of asset along with its depreciation అంటాడు. along with its depreciation. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ నేను కొనాను ఒక స్పెసిఫిక్ డేట్ నా, నాన్ మానిటరీ. ఆ మిషనరీని ఎంతకి కొనానో, ఏ రోజైతే కొనానో ఆ రేట్ తీసుకోవాలి. క్వశ్చన్ లో ఆ రేట్ ఇస్తాడు వాడు. అలాగే దాని రిలేటెడ్ ఐటమ్, లైక్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే అక్కడ మనం ఏం తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ చూడు, అలాంగ్ విత్ డిప్రిసియేషన్ రిలేటెడ్ ఐటమ్ అంటే అసెట్ మీద డిప్రిసియేషన్ ఉంది అనుకున్నాను. ఆ డిప్రిసియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను ఒక అసెట్ ని ఒక $1000 తో కొన్నాను. సో 10% డిప్రిసియేషన్ అన్నాను. సో 10% $100. ఇప్పుడు క్వశ్చన్ $100 ని కానీ ఆ $1000 ని కానీ ఆ ట్రాన్సాక్షన్స్ ని మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే రేట్ ఆన్ ది డేట్ ఆఫ్ పర్చేస్. సో ఏ రోజైతే నువ్వు అసెట్ ని కొన్నావో ఆ రోజునటువంటి రేట్ ని అప్లై చేయాలి. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్. లాస్ట్ ఇయర్ స్టాక్ దానికి సంబంధించి ఏం చేయాలంట? ఓపెనింగ్ రేట్ అప్లై చేయాలంట. ఇఫ్ ఇట్ ఈస్ ఏ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ అసెట్ అయితే కనుక దాని మనం ఏం చేయాలంట? క్లోజింగ్ రేట్ అప్లై చేయాలి. ఫైనల్లీ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ద ఎక్స్చేంజ్ డిఫరెన్స్. నువ్వు అంతా కన్వర్ట్ చేసావు, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ తో కన్వర్ట్ చేస్తా, అన్ని ఒకే రేట్ తో కన్వర్ట్ చేయట్లే అంటే సేమ్ వాల్యూ రాదు. సో డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ టాలీ అవ్వవు. సో టాలీ అవ్వనప్పుడు ఆ డిఫరెన్స్ మనం అంటామన్నా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అని అంటాం. ఒకవేళ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ గానీ వస్తే ఫైనల్ గా ద ఎక్స్చేంజ్ డిఫరెన్స్ దాన్ని ఏం చేయాలంట? ఈజ్ చార్జ్ టు P&L account. The exchange difference, if any exchange difference arises in the translation of currency, it will be transferred or charged to P&L. ఇది రూల్స్ మనం IFO సంబంధించి మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. సింపుల్ అనేది ఎక్స్పెన్సివ్ ఇన్కమ్స్ పాయింట్స్ లో విడదీస్తే కనుక ఎక్స్పెన్సివ్ ఇన్కమ్స్ నామినల్ ఐటమ్స్ ఏదైనా ఉంటే కనుక మనం వాటిని రేట్ ప్రివైలింగ్ ఆన్ ది రేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటే అది తీసుకోవాలి. లేదంటే కనుక యావరేజ్ రేట్ అప్లై చేయాలి. లేదు అంటే కనుక మానిటరీ ఐటమ్స్ అయితే కనుక, సో మానిటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి నాకు ఎంత డబ్బులు రావాలి అన్నాను నేను అనుకున్నాను. సో దాని వాల్యూ ఎంత అంటే బ్యాలెన్స్ షీట్ లో $1000 ఉంటే $1000, $15,000 ఉంటే $15,000. వాల్యూ మారదు కదా అన్న, ఫిక్స్డ్ అమౌంట్. క్రెడిటార్స్ ఉన్నారు, ఎంత పే చేయాలని అడిగాను, ఫిక్స్డ్ అమౌంట్. అవుట్ స్టాండింగ్ శాలరీ ఉంది, ఎంత పే చేయాలన్నా ఫిక్స్డ్ అమౌంట్. అదే మార్పు ఉండదు కదా. స్టాక్ దాని వాల్యూ ఎంత అని అడిగాను. స్టాక్ వాల్యూ ఎప్పుడో కొన్న వాల్యూ ఇప్పుడు మిగిలిపోయింది. స్టాక్ ఇప్పుడు వాల్యూ ఎంత అంటే ఎగ్జాక్ట్ గా చెప్పగలమా మనం?
ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ కాదు. సో దాన్ని మనం మానిటరీ అనుకో. రైట్. ఫిక్స్డ్ అసెట్ ఉంది, ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను, దాని వాల్యూ ఇప్పుడు ఎంత అంటే ఏ రోజుకైనా వాల్యూ ఏమో వచ్చి ఉండొచ్చు. పేరుకి కాస్ట్ మెథడ్ మనం ఫాలో అవుతూ ఎంతో కొంత బ్యాలెన్స్ చూపిస్తాం, అది వేరే విషయం. దాని వాల్యూ ఎంత అంటే ఇట్ ఈస్ ఏ నాట్ ఏ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్. అది మారిపోయే ఛాన్స్ ఉంటుందండి. డేటా వాల్యూ $10,000 మారిపోద్దా అంటే మారదు కదా. ఫిక్స్డ్ అసెట్ తీసుకెళ్ళి మార్కెట్ లో అమ్మేశాను, వాల్యూ మారిపోవచ్చు. రైట్. సో నా అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ అయితే దట్ ఈస్ కాల్డ్ మానిటరీ ఐటమ్. సో మానిటరీ ఐటమ్ ఏమైనా ఉంటాయి కనుక లైక్ డెటార్, క్రెడిటార్, అవుట్ స్టాండింగ్స్, ప్రీపెయిడ్స్, ఇలాంటివన్నీ కూడా ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్స్. వీటిని మనం ఎలా కన్వర్ట్ చేయాలంట, క్లోజింగ్ రేట్ ఉపయోగించి కన్వర్ట్ చేయాలంట. ఒకవేళ నాన్ మానిటరీ ఐటమ్ అయితే బ్యాలెన్స్ షీట్ లో నాన్ మానిటరీ ఏం మిగిలే ఛాన్స్ ఉందంటే ఫిక్స్డ్ అసెట్స్ మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ అసెట్స్ మనం ఎలా కన్వర్ట్ చేయాలని చెప్తున్నాడు వాడు, డేట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అలాంగ్ విత్ ఇట్స్ డిప్రిసియేషన్ అన్నాడు. అంటే దాని రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఏమైనా ఉన్నా కూడా సో దాన్ని కూడా రేట్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నే అప్లై చేయాలి. ఓపెనింగ్ స్టాక్ ఉందంటే అది స్టాక్ బ్యాలెన్స్ షీట్ లో ఉండదు అన్నది నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఓపెనింగ్ స్టాక్ సో లాస్ట్ ఇయర్ ది ట్రేడింగ్ అకౌంట్ మనం పంపిస్తాం కదా. సో ఓపెనింగ్ స్టాక్ ఉంటే దాన్ని ఓపెనింగ్ రేట్ అప్లై చేయాలంటే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాబట్టి ఇయర్ బిగినింగ్ ఉండేది కాబట్టి బిగినింగ్ రేట్ ఏముందో అది అప్లై చేయాలి. క్లోజింగ్ స్టాక్ అంటే ఇయర్ ఎండ్ది కాబట్టి ఈ రెండులో మనం క్రియేట్ చేస్తాం కాబట్టి క్లోజింగ్ రేట్ ఏముంటుంది అప్లై చేయాలి. అలాగే ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఏమైనా వస్తే కనుక ఇంకా ఫైనల్ గా ఇట్ విల్ బి చార్జ్ టు P&L. ఖచ్చితంగా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా నాన్ మానిటరీ ఐటమ్స్ లోకి వస్తాయి. మనం అన్ని గుర్తుపెట్టుకుని చేయాలి జాగ్రత్తగా. నెక్స్ట్ NFO, నాన్ లీగల్ ఫారెన్ ఆపరేషన్ అయితే కనుక ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కి సింపుల్ గానైనా అవకాశం ఉంటే సేమ్ రేట్ prevailing on date of transaction or otherwise average సేమ్ టు సేమ్ అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ ని ఇక్కడైతే విడదీసాను మానిటరీ నాన్ మానిటరీ అని. ఇక్కడ ఎనీ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ whether it is monetary or non-monetary ఏదైనా సరే will apply closing rate. క్లోజింగ్ రేట్ అంటే బ్యాలెన్స్ షీట్ రేట్. క్లోజింగ్ రేట్ అంటే అర్థం లాస్ట్ డే ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ 31st March అయితే 31st March, 31st December జనరల్లీ ప్రెసెంట్ ఇస్ 31st March కాబట్టి ఆ 31st March ఉన్న రేట్ ని అప్లై చేయాలి. ఇట్ ఇస్ ద క్లోజింగ్ రేట్. ఒకవేళ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వస్తే గనక ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వస్తే లైక్ డెబిట్ షేర్ కన్వర్ట్ చేస్తాం, డెబిట్ ఐటమ్స్ క్రెడిట్ ఐటమ్స్ కన్వర్ట్ చేసినప్పుడు డిఫరెన్స్ అవ్వచ్చు. సో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అంటున్నాను నేను. సో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ రేట్ ఉంటే ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఉంటే కనుక దాన్ని మనం ఏం చేయాలంట, ఇట్ షుడ్ బి అక్యూములేటెడ్. దాన్ని P&L కి తీసుకెళ్ళకూడదు. ఆ డిఫరెన్స్ ఒక అకౌంట్ లో అక్యూములేట్ చేసి ఉంచాలని. అక్యూములేటెడ్ ఇన్ ఏ ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్. సో సపరేట్ అకౌంట్ లో ఉంచాలను. సపరేట్ అకౌంట్ లో ఉంచి ఎప్పటి వరకు ఉంచాలంటే ఇది అంటిల్ డిస్పోజల్ ఆఫ్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ NFO. అంటే నా ఆపరేషన్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ని నేను క్యాన్సిల్ చేసేంత వరకు, ఆపరేషన్ ని క్యాన్సిల్ చేసేంత వరకు కూడా ఆ డిఫరెన్స్ అంతా ఎక్కడ ఉంచాలి నాన్న, ఫారిన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ అని లెడ్జర్ లోనే ఉంచాలి తప్ప దాన్ని P&L కి క్లోజ్ చేయకూడదు. ఇది నా బిజినెస్ లో పార్ట్, నా బిజినెస్ ఎక్స్టెన్షన్ లో పార్ట్ IFO. అందుకని దీన్ని డైరెక్ట్ గా P&L కి నా లాస్ ఆర్ ఇన్కమ్ డిఫరెన్స్ వస్తే అది ఎక్స్పెన్స్ కింద లేదా ఇన్కమ్ కింద చార్జ్ టు P&L చేసేస్తాం. కానీ ఇది నా పార్ట్ ఆఫ్ ది బిజినెస్ కాదు, అంటే బ్రాంచే, కానీ దీనికి ఇండిపెండెంట్ ఉంటుంది కాబట్టి సో దాన్ని సపరేట్ లెడ్జర్ లో ఉంచాలి టిల్ ది బిజినెస్ కంటిన్యూస్ అని. ఎంతకాలం అంటే అంతకాలం బట్టి అదే లెడ్జర్ లో ఉంచాలన్న. సో అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది, అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం బిజినెస్ ని క్లోజ్ చేస్తాం, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ NFO ఇస్ డిస్పోజ్డ్ ఆఫ్, దెన్ అప్పుడు మాత్రమే దీన్ని మనం క్లోజ్ చేయాలి. అప్పటి వరకు దాన్ని అదే లెడ్జర్ లో కంటిన్యూ చేయాలి. ఇవి రూల్స్ ఫర్ ట్రాన్స్లేటింగ్ ది
ఫారిన్ కరెన్సీ ఇంటూ రిపోర్టింగ్ కరెన్సీ. సో రూల్స్ గుర్తుపెట్టుకోవాలని అందరూ కూడా. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు సమ్ చేద్దాం. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే దీని మీద ఒక సమ్ సాల్వ్ చేద్దాం. ఎనీ డౌట్స్? రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక నోట్ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నా, ఇండిపెండెంట్ లెడ్జర్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇండిపెండెంట్ బుక్స్ మెయింటైన్ చేస్తాం. ఐఎఫ్ఓ అయినా ఎన్ఎఫ్ఓ అయినా ఫారెన్ బ్రాంచ్ అంటే బుక్స్ మెయింటైన్ చేస్తాం. ఐఎఫ్ఓ అయినా ఎన్ఎఫ్ఓ అయినా అది ఫారెన్ బ్రాంచ్ కాబట్టి బుక్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. సో బుక్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఉండొచ్చు. ట్రాన్సాక్షన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఉండొచ్చు. ఆ ఇంటర్లేట్ అయ్యే లెడ్జర్స్ ఏంటి? ట్రాన్సాక్షన్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఇంటర్లేట్ అయ్యే లెడ్జర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా అక్షయ్ జైన్, ఎస్ సార్. ఫారెన్ బ్రాంచ్ తో హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ కి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగాయి అనుకో, ఎస్ కామన్ సార్. లెడ్జర్స్ ఏంటి నాన్న? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ కదా, మనకి గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అయితే అటు సైడ్ ఏంటన్నది గూడ్స్ రిసీవ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. సో మరి రెండు ఫర్ ఎగ్జాంపుల్ దాట్ గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అనేది మన హెడ్ ఆఫీస్ పంపిస్తుంది, హెడ్ ఆఫీస్ ఇండియాలో పంపిస్తుంది, రూపీస్ లో రికార్డ్ చేస్తుంది. ఎస్ సార్. మరి గూడ్స్ రిసీవ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అనేది వాడు ఫారెన్ కరెన్సీ బ్రాంచ్, అది ఫారెన్ కరెన్సీ రికార్డ్ చేస్తుంది. మరి ఇప్పుడు నేను ట్రయల్ బ్యాలెన్స్ లో లెడ్జర్ ఉంటుందా ఉండదా? సార్ ఒకసారి మళ్ళీ అడగండి సార్. బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ లో గూడ్స్ రిసీవ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ లెడ్జర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. మరి ఆ లెడ్జర్ ని నేను మళ్ళీ కన్వర్ట్ చేయాలా లేదా? కన్వర్ట్ చేయాలి సార్. ఎంత రేట్ కన్వర్ట్ చేయాలి? క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఒకసారి మళ్ళీ కొంచెం వాయిస్ కట్ అవుతుంది సార్. రైట్, నో ప్రాబ్లం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా విను. ఇదంతా విన్నావు కదా కాన్సెప్ట్ అంతా? సార్ కాన్సెప్ట్ అయినా సార్. రైట్ రైట్, జాగ్రత్తగా. హెడ్ ఆఫీస్ గూడ్స్ పంపించింది బ్రాంచ్ కి. ఎస్ సార్. హెడ్ ఆఫీస్ బుక్స్ లో జిఎస్బి అని రాసుకుంటారు ఇన్ ఇండియన్ రూపీస్. బ్రాంచ్ ఏమో అవే గూడ్స్ ని డాలర్స్ లో రికార్డ్ చేసుకుంటాం. ఎస్ సార్. గూడ్స్ రిసీవ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. ఆ లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ది బ్రాంచ్ లో ఉంటుందా ఉండదా అని క్వశ్చన్ అడిగాను. ఉంటుంది అన్నావు. ఇప్పుడు ఆ లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ లోకి వచ్చాక ఆ లెడ్జర్స్ అన్నిటిని మళ్ళీ నేను డాలర్స్ లో ఉన్నటువంటి ఆ లెడ్జర్స్ అన్నిటిని నేను రూపీస్ లోకి కన్వర్ట్ చేయాలి కదా. ఎస్ సార్, కన్వర్ట్ చేయాలి సార్. కన్వర్ట్ చేయడానికి కదా మనం ఇప్పుడు ఈ రూల్స్ అన్ని మనం మాట్లాడుకున్నాం. ఎస్ సార్. మనం ఇప్పుడు కన్వర్ట్ చేసేటప్పుడు ఏ రేట్ అప్లై చేయాలి? రేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రేట్. ట్రాన్సాక్షన్ రేట్ అప్లై చేయాలి, లేదా ఇంకోటి ఏం చెప్పాను, యావరేజ్ రేట్. ఇది ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్స్. ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ లో రెండిట్లో ఏది తెలుసు? ఏంటి సార్? రెండిట్లో ఏ రేట్ తెలుసు? రేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రేట్ తెలుసా, లేదంటే యావరేజ్ రేట్ తెలుసా? డైరెక్ట్ గా చూడు, నన్ను అబ్జర్వ్ చేయి. గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అంటే ఇది ఏంటి, రూపీస్ లో ఉంటుందా? ఎస్ సార్. ఆ రోజు ఏ రోజు అయితే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ రోజు రికార్డ్ చేశానా? ఎస్ సార్. అంటే ఇది ఏ రోజు జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ రేటే కదా. ఎస్ సార్, డేట్ ట్రాన్సాక్షన్. కాబట్టి ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి సంబంధించిన గూడ్స్ వాల్యూ డాలర్స్ లో ఉంటే అదే లెడ్జర్ హెడ్ ఆఫీస్ బుక్స్ లో జిఎస్బి అవుతుంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. అమ్మా అర్థమైంది నేను ఏం చెప్పాను? ఎస్ సార్, రెండు అకౌంట్స్ సేమ్ ఉంటుంది. ఆ రెండు అకౌంట్స్ సేమే కదా, ఎందుకంటే ఏ రోజు ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ రోజు రేటే కదా, అది నాకు క్లియర్ గా తెలుస్తుంది కదా. ఎస్ సార్, ఆ రేటే సార్. కాబట్టి అది నేను డైరెక్ట్ తీసేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ యావరేజ్ రేట్ ఇచ్చి రేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇవ్వలేదని నువ్వు కంగారు పడాల్సిన లేదు. కొన్నిసార్లు ఎంటర్ రిలేటెడ్ లెడ్జర్స్ ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ కౌశిక్. ఉన్నాడా లేదా? సార్
అకౌంట్ షీట్ అలాంటిది ఇంకోటి ఏమైనా ట్రాన్సాక్షన్ ఇంటర్ బిట్వీన్ ది లెజర్స్ ఏముంటాయి కామన్ గా? ఇది విన్నావా ఇంతకి? సార్ విన్నాను సార్. రైట్. ఇంకోటి మరి ఎలాంటిది ఏమైనా కామన్ థింగ్ ఏమైనా హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ బుక్స్ లో మెయింటైన్ చేసే లెజర్? సేపా హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అకౌంట్ ఉంటుందా? సార్ మరి బ్రాంచ్ బుక్స్ ఏముంటుంది? ఆఫీస్ అకౌంట్ మరి ఉంటుందా? ఈ రెండు మరి ఏంటి? సేమ్ బ్యాలెన్స్ ఉంటుంది సార్ దాంట్లో. సేమ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. అలాంటప్పుడు మళ్ళీ హెడ్ ఆఫీస్ అనే లెడ్జర్ డాలర్స్ లో ఇచ్చాను దాన్ని మళ్ళీ నేను కన్వర్ట్ చేయాలా? సార్ దీనిలో ఉండే ట్రాన్సాక్షన్స్ అన్ని ఏ రోజు ఆ రోజు రికార్డ్ చేసినాయిగా. అంటే నేను ఏ రోజు ఆ రోజు హెడ్ ఆఫీస్ రికార్డ్ చేసినప్పుడు ఆ రూపీస్ రికార్డ్ చేస్తాం కదా. సో కాబట్టి దీన్ని కూడా నేను కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. హెడ్ ఆఫీస్ బుక్స్ లో దాని వాల్యూ ఎంత ఉందో చూసి డైరెక్ట్ గా వాల్యూ రాసుకోవాలి తప్ప దీన్ని కన్వర్ట్ చేయకూడదు. మా అర్థమవుతుంది ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? సార్ అర్థమైంది. ఏవైతే ఇలా ఇంటర్మీడియట్ థింగ్స్ ఉంటాయో వాటి మనం డైరెక్ట్ గా కన్వర్షన్ రేట్ ఉంటుంది కాబట్టి ఆ రేట్ తో ఉన్న వాల్యూ హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ డైరెక్ట్ గా తీసుకొచ్చి నేను కన్వర్షన్ లో రాసుకోవాలి తప్ప దాన్ని మళ్ళీ సపరేట్ గా కన్వర్ట్ ట్రాన్స్లేట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది విషయం అనేది. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనం ఆల్మోస్ట్ ఇంకంతా సాల్వ్ అయితే చేయొచ్చు. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యశ్వంత్ నీకు ఇది క్లియర్ అయిన పాయింట్ చెప్పింది? నిర్మల్, సాయి కిరణ్, సార్ నో సార్. సార్ ఇప్పుడు క్యాష్ సెండ్ చేస్తే అంటే బ్రాంచ్ నుండి హెడ్ ఆఫీస్ కి క్యాష్ సేమ్ కదా. ఇది కూడా అంతే కూడా, అది కూడా అంతే కదా. క్యాష్ dollars జరిగింది అనుకున్నానా ఆ రోజు రేట్ ప్రకారం కన్వర్ట్ అయి ఉంటది. ఓకే సార్. ఆ లెడ్జర్ ఉంటే కనుక ఖచ్చితంగా అది కూడా మనం ఏం చేయాలి? సేమ్ తీసుకోవాలి. సార్ అదే వాల్యూ తీసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకే సార్. కానీ క్యాష్ పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్, లెడ్జర్ కాదు. సో ట్రాన్సాక్షన్ అన్నప్పుడు ఇది క్యాష్ అకౌంట్ ఉంటుంది లేదా హెడ్ ఆఫీసర్ బ్రాంచ్ ఉంటుంది. మరి క్యాష్ అకౌంట్ అంటే దానిలో ఇంకా చాలా ట్రాన్సాక్షన్ మిక్స్ అయిపోతాయి. అది సేమ్ ఉండదు కదా, ఎందుకంటే బ్రాంచ్ ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. సో కాబట్టి నువ్వు ఆ క్యాష్ అకౌంట్ ఖచ్చితంగా ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ అకౌంట్ అయితే కనుక హెడ్ ఆఫీస్ అకౌంట్ బ్రాంచ్ బుక్స్ లో ఉన్న హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఉన్న బ్రాంచ్ అకౌంట్ ని నేను టాలీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ రెండు ఎప్పుడు కూడా ఇంటర్లింక్ అవుతాయి కాబట్టి. రైట్. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 illustration number 16. Illustration number 69. On 31st December 2012, the following balances appeared in the books of the Chennai branch of an English firm having its head office in New York. Head office New York lo undana. So branch of India lo Chennai lo unda. Chennai అనేది ఇండియా కదా, ఇండియాలో బాగా. Stock, opening stock, purchase and sales, debtors and creditors, bills receivable and payable, salaries, wages, rates, furniture, new bank account, New York account. ఇదంతా కూడా నాన్న బ్రాంచ్ బుక్స్ ఆఫ్ ద బ్రాంచ్ సంబంధించిన డేటానా. ఈ డేటా ఉపయోగించి అలాగే స్టాక్ 31st December 2012 క్లోజింగ్ స్టాక్ వచ్చి 6,37,500 రూపీస్. రైట్ నా. హెడ్ ఆఫీస్ న్యూయార్క్ లో ఉన్నాను. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ రివర్స్ లో ఉంది. హెడ్ ఆఫీస్ న్యూయార్క్ లో ఉంది, బ్రాంచ్ ఇండియాలో ఉంది. అంటే ఈసారి రిపోర్టింగ్ కరెన్సీ న్యూయార్క్ దన. ఇండియన్ బ్రాంచ్ అంటే రూపీస్ నుంచి నేను డాలర్స్ కన్వర్ట్ చేయాలి, డాలర్స్ రూపీస్ లోకి కాదు. మా క్వశ్చన్ అర్థమవుతుంది ఏం చెప్తున్నాడు వాడు? రివర్స్ లో ఉంది క్వశ్చన్, జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ బ్రాంచ్ అంటే చెన్నై బ్రాంచ్ కాబట్టి ఇండియన్ బ్రాంచ్ అనేది ఎప్పుడు కూడా రూపీస్ లో కన్వర్ట్, రూపీస్ లో డేటా ఉంది, ఈ రూపీస్ లో ఉన్న డేటాను మనం న్యూయార్క్ హెడ్ ఆఫీస్ కి కన్వర్ట్ చేసుకోవాలి. బ్రాంచ్ అకౌంట్ న్యూయార్క్ బుక్స్ showed a debit balance of $13,400 on 31st December 2012. Furniture appeared in the head office books at $1,750. The rate of exchange for $1 on 31st December 2011 was 52. 31st December 2012 is 51. Average rate is 50.
ప్రిపేర్ ది హెడ్ ఆఫీస్ బుక్స్, ప్రిపేర్ ఇన్ ద హెడ్ ఆఫీస్ బుక్స్ అంటే న్యూయార్క్ ద P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది బ్రాంచ్ అస్యూమింగ్ IFO ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్. క్వశ్చన్ అందరూ బాగా చదువుకోండి. క్వశ్చన్ అర్థమైందో చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్. లోకేష్ Yes, sir. క్వశ్చన్ అంతా చదివావా? Yes, sir. కాన్సెప్ట్ అంతా విన్నావా? Yes, sir. ఫస్ట్ ఏం చేయాలి? P&L బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే బ్రాంచ్ ఇది ఫస్ట్ ఏం చేయాలి? బ్రాంచ్ ని రూపీస్ లో ఉంది కదన్న బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, Yes, sir. దాన్ని ఎలా మార్చాలి? Dollar. డాలర్లోకి మార్చాలి, అంతే కదా? Yes, sir. రైట్. సో ఫస్ట్ వర్క్ అదే అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ చేయాలని, కన్వర్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్, ట్రాన్స్లేటెడ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ యొక్క కన్వర్షన్, ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ చెన్నై బ్రాంచ్ కన్వర్టెడ్ ఇంటూ డాలర్స్. రైట్. ఇది హెడ్ ఆఫీస్ బుక్స్ మనం తయారు చేస్తున్నాం. డేట్స్ కాల్ రాసుకోవచ్చు. యాజ్ ఆన్ 31st December 2012. సో ఇప్పుడు మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ చాలా జాగ్రత్తగా Sir, trial balance of head office, sir, in the book of Chennai. Chennai is a branch. Head office is న్యూయార్క్. హెడ్ ఆఫీస్ న్యూయార్క్ మనం ఉండే ఇప్పుడు మనం తయారు చేస్తుంది ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్. ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ దట్ ఈస్ న్యూయార్క్. మన హెడ్ ఆఫీస్ న్యూయార్క్ లో ఉందన్న, బ్రాంచ్ ఇండియాలో ఉందన్న. మన ఇండియన్ బ్రాంచ్ ని హెడ్ ఆఫీస్ బుక్స్ అంటే మనం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసాం కదా, ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనం పంపించాం న్యూయార్క్ కి. పంపిస్తే హెడ్ ఆఫీస్ ఏం చేస్తుంది? ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది. Dollar convert చేస్తుంది. బ్రాంచ్ ఏమో ఇండియాలో ఉంది కదా, అది ఏ రూపంలో పంపించుంటది? ట్రయల్ బ్యాలెన్స్ రూపీస్ లో, Indian rupees లో. అప్పుడు మన హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? న్యూయార్క్ లో. మరి వాడు ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? డాలర్ లో కన్వర్ట్ చేయాలి. మరి రూపీస్ ని తీసుకెళ్ళి ఆ డాలర్స్ తో కలిపేలాడు కదా, కలిపేలాడు కాబట్టి రూపీస్ మనం ఏం చేయాలి? డాలర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. రైట్ అన్న. సో ఇప్పుడు కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఆ డీటెయిల్స్ ప్రకారం నేను ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో పర్టికులర్స్ వాడు ఇచ్చిన డీటెయిల్స్ రాస్తాను, పర్టికులర్స్ దాంతో పాటు వాడు ఇచ్చిన డాలర్స్ రాస్తాను. డెబిట్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు అది రాస్తాను, అలాగే క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చాడు అది రాస్తాను. వీటితో పాటుగా ఇప్పుడు మనం వాటిని కన్వర్ట్ చేయాలి కాబట్టి వాట్ ఈస్ ద ఎక్స్చేంజ్ రేట్? ఎక్స్చేంజ్ రేట్ ఏంటో నువ్వు ఇచ్చిన డేటా ప్రకారం ఐడెంటిఫై చేస్తాం. తర్వాత దాన్ని డాలర్స్ లోకి మారుస్తాం. డెబిట్ డాలర్స్, క్రెడిట్ డాలర్స్, మొత్తం 5 కాలమ్స్ తో మనం తయారు చేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్, కన్వర్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. జాగ్రత్తగా అర్థం చేయండి, నేను చెప్తాను. పర్టికులర్స్ డెబిట్ ఇన్ రూపీస్ అండ్ రూపీస్, క్రెడిట్ ఇన్ రూపీస్ అంటే ఇది ఇండియన్ చెన్నై బ్రాంచ్. దీని యొక్క ఎక్స్చేంజ్ రేట్ ఏంటి, కన్వర్షన్ రేట్ ఏంటో చూసి మనం అది ఐడెంటిఫై చేసి ట్రాన్సాక్షన్ మనం ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని డెబిట్ డాలర్స్ లోకి, క్రెడిట్ డాలర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. చెప్పాలి ఇప్పుడు ఇది. Yes, sir. Yes, sir. డౌట్ ఏమైనా ఉంటే అడుగు. No, sir. రైట్. స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కటి. Yes, sir. రైట్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు చెప్పు. Opening stock. స్టాక్ ఆన్ 1/1/2012 ఓపెనింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. Yes, sir. డెబిట్ బ్యాలెన్స్ ఎంత స్టాక్ ఉంది? ఓపెనింగ్ స్టాక్ 2,34,000. సో నేను ముందు ఆ అన్ని రాసిస్తాను. ఓకేనా? వాడు ఇచ్చింది యాసిడ్ గా నేను రాసిస్తాను. తర్వాత కన్వర్షన్ గురించి చూద్దాం. పర్చేస్ అండ్ సేల్స్ 15,62,500. నేను రాసిస్తాను. రాసిన తర్వాత నేను అడుగుతాను. 23,43,750. క్వశ్చన్ లో ఇచ్చిన డేటా అంతా నేను నీట్ గా రాసిస్తాను. తర్వాత నేను అడిగినప్పుడు నువ్వు నాకు రేట్స్ చెప్పాలి. నాతో పాటు అందరూ కూడా కాలమ్స్ పెట్టి ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయండి.
స్టార్ట్ చేద్దామా? Yes, sir. రైట్, ఫస్ట్ థింగ్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ కి రేట్ ఏం వాడాలి? ఎక్స్చేంజ్ రేట్. Opening rate, sir. మనం ఇది మాట్లాడుతుంది ఏంటన్నా ఏమైతే ఐఎఫ్ఓ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్. ఓకేనా? ఓపెనింగ్ రేట్ తీసుకోవాలని. ఏ ఫారెన్ ఆపరేషన్ లో ఓపెనింగ్ స్టాక్ ఓపెనింగ్ రేట్, క్లోజింగ్ స్టాక్ క్లోజింగ్ రేట్. రైట్. సో ఓపెనింగ్ స్టాక్ రేట్ ఎంత? ఓపెనింగ్ రేట్ 52. 52, sir. 31st December 2011 52. రైట్, 52. చెప్పు నాన్న. ఇప్పుడు డెబిట్ సైడ్ అమౌంట్ ఎంత అవుతుంది? అది 4,500. రైట్. 2,34,000 డివిజన్ 52. డివిజన్ 52 ఇంటూ కాదు. రైట్ అన్నా? మరి డాలర్స్ లో కదా మనం రివర్స్ చేస్తున్నాం కదా, జాగ్రత్తగా ఉండాలి. $4,500 అంతేనా? Yes, sir. అర్థమైందేనా? 2,34,000 డివిజన్ 52 రూపీస్. సో $4,500. నెక్స్ట్ పర్చేజ్ అండ్ సేల్స్ కి రేట్. Average rate, sir. ట్రాన్సాక్షన్ రేట్ ఆర్ యావరేజ్ రేట్ విచ్ ఎవర్ ఇస్ అపియర్డ్. క్వశ్చన్ లో ట్రాన్సాక్షన్ ప్రతి ట్రాన్సాక్షన్ ఏ రోజు పర్చేస్ చేసే ఇన్ఫర్మేషన్ లేదు కదా. సో కాబట్టి దీనికి సంబంధించిన నెట్ యావరేజ్ రేట్ ఏమి ఇచ్చాడు? 50. 50 కన్వర్ట్ చేయి. 31,250. $31,250 డెబిట్ క్రెడిట్. 46,875. $46,875. రైట్. నెక్స్ట్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్. డెటార్స్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ నాన్న. ఐఎఫ్ఓ లో డెటార్ అండ్ క్రెడిటార్ అనేవారు మానిటరీయా నాన్ మానిటరీయా? Monetary, sir. మానిటరీ. ఫిక్స్డ్ అండ్ అటర్నబుల్ అమౌంట్స్ అన్న. ఎన్ని డాలర్స్ చెప్తే అంత రూపీస్ చెప్తే అంతే కదా పే చేయాలి. సో దీన్ని ఏ రేట్ లో అప్లై చేయాలి? Closing rate, sir. క్లోజింగ్ రేట్. వాట్ ఇస్ ద క్లోజింగ్ రేట్? 51. 51 తో కన్వర్ట్ చేయి. సో 7,65,000 by 51. 15,000. 15,000. రైట్. నెక్స్ట్ ఇక్కడ 10,000. 10,000. లోకేష్ క్లియర్ కదా? Yes, sir. రైట్. నెక్స్ట్ బిల్స్ పేబుల్ అండ్ బిల్స్ ఇవి కూడా ఏంటన్నా డిటర్మినబుల్ అమౌంట్, ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్స్, మానిటరీ ఐటమ్. దాన్ని కూడా ఏ రేట్ తో చేయాలి? Closing rate. 51. సో ఎంత? 2,04,000 51. 4,000. 4,000. రైట్. నెక్స్ట్ 3,500. $3,500. రైట్. నెక్స్ట్ సాలరీస్ అండ్ వేజెస్ ఏ రేట్ నాన్న? Average rate, sir. యావరేజ్ రేట్ ఎంత? 1 lakh. 50. Wait. 1 lakh by 50. 2,000. $2,000. నెక్స్ట్ రెంట్స్ అండ్ రేట్స్ కూడా Same, sir. 50. సేమ్ యావరేజ్ 1,06,250 by 50. 2,125. $2,125. నెక్స్ట్ ఫర్నిచర్ నాన్న. Furniture. ఏ రేట్ అప్లై చేయాలి? Date of purchase. పర్చేజ్ రేట్ అప్లై చేయాలి. మరి ఇచ్చాడు క్వశ్చన్ డేట్ ఆఫ్ పర్చేజ్ Yes. చూడు. In New York book show. ఇవ్వలేదు కదా? 400, sir. ఇవ్వలేదు, sir. ఇవ్వలేదు కాదు, డైరెక్ట్ గా దీనికి రేట్ ఇవ్వకపోయినా దీని యొక్క డాలర్స్ Amount వాల్యూ ఇచ్చాడు. కొన్నాము. Yes, sir. ఎంత కొనేసామని చెప్పాడు? 31,400. అది బ్రాంచ్ అకౌంట్ బ్యాలెన్స్, ఫర్నిచర్ బ్యాలెన్స్ $1,750. Yes, sir. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అన్న. ఇది కూడా ఏ రేట్? బ్యాంక్ అకౌంట్ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్. ఏ రేట్ అప్లై చేయాలి? Closing rate. క్లోజింగ్ రేట్ అప్లై చేయాలి. 5 lakh. 1,150, sir. 1,150. 1,150. ఓకే. సో లాస్ట్ 5 అన్న. న్యూయార్క్ already ఇచ్చాడు, sir. ఎంత? 13,400. అది డైరెక్ట్ గా రాసేసుకుంటాం డాలర్స్. ఓకేనా? Yes, sir. అయిపోయింది కన్వర్షన్. ఇప్పుడు దీనిలో టోటల్ బోత్ సైడ్స్ చూసుకుంటాం. ఏదైనా డిఫరెన్స్ వస్తే రాసుకోవడం కోసం ఒక లైన్ గ్యాప్ ఇచ్చాను నేను, అందుకనే ఇక్కడ స్పేస్ ఇచ్చి టోటల్ చేశాను. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్. బ్యాలెన్సింగ్ ఫిగర్ చెక్ చేయి. డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ వస్తుందో క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువ వస్తుందో చూడు. సో క్రెడిట్ సైడ్ టోటల్ 73,775. Debits, sir. క్రెడిట్ సైడ్ టోటల్ అన్నది 73,775 గుర్తుపెట్టుకో. మైనస్ 4,500, 31,250, 71,115. 1,000, 4,000, 2,000, 2,125,
11,150 1750 2000 డిఫరెన్స్ వస్తుందండి. పాజిటివ్ వస్తుంది ఇంకా అంటే ఇటు సైడే తక్కువ ఉందని అర్థం. ఓకే Yes, sir. టోటల్ ఎంత అన్నాను ఇందాక 73,775. సో 73,775 క్రెడిట్ సైడ్ టోటల్ అన్నా ఇటు సైడ్ టోటల్ తీసుకుంటే 2000 డిఫరెన్స్ వస్తుంది. ఆ 2000 డిఫరెన్స్ మనం ఏమనాలి? ఎక్స్చేంజ్ డిఫరెన్స్. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి ఈ $2,000 అనేది ఏమవుతుంది డెబిట్ సైడ్ ఉంటే? Loss ఏమో sir. లాస్. అదే డిఫరెన్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి Profit, sir. ప్రాఫిట్. సో ఎక్స్చేంజ్ లాస్ అయినా ఎక్స్చేంజ్ ప్రాఫిట్ అయినా ఐఎఫ్ఓ ఎక్కడికి పంపించాలి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ని? P&L, sir. P&L కి చార్జ్ చేసుకోవాలి. సో మళ్ళీ P&L అడిగితే P&L చార్జ్ చేయాలి. క్వశ్చన్ లో P&L అది అడిగాడా? P&L బ్యాలెన్స్ షీట్ అడిగాడా? అడిగాడు సార్. సో మరి చార్జ్ చేసేద్దాం అది కూడా. Yes, sir. రైట్. సో దీంతో ట్రయల్ బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా కన్వర్ట్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఈ కన్వర్షన్ డేట్ మార్క్స్ కి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో రూల్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ థింగ్ ఇది. రైట్. నేను డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేస్తున్నాను. P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ రెండు అడిగాను. సో రెండు తయారు చేసేద్దాం. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. మనం బ్రాంచ్ అడిగాను అంటే కన్వర్ట్ చేసిన ట్రయల్ బ్యాలెన్స్ ఉంది కదా డాలర్స్ లో. ఈ డాలర్స్ లో ఉన్న ఈ ట్రయల్ బ్యాలెన్స్ ని ఉపయోగించుకుని డాలర్స్ ని ఉపయోగించుకుని కన్వర్ట్ చేసాం కదా దీనికి ఈ బ్రాంచ్ కి P&L బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తున్నాను అనమాట. జాగ్రత్తగా నాకు చెప్పాలి. P&L బ్యాలెన్స్ షీట్. సో ఒక్కొక్కటి చదువునాను. ట్రయల్ బ్యాలెన్స్ ఉన్న ఒక్కొక్క ఐటము ఎక్కడ రాయమంటావు చెప్పు వరుసగా చదువుతూ. నిర్మల్ చెప్తాడు ఇది. ఎస్ సార్. నిర్మల్ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసావా? కన్వర్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. ఎస్ సార్. అప్పుడు కన్వర్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ఉన్న ఒక్కొక్క ఐటమ్ చదువుతూ ట్రేడింగ్ లో రాయమంటావు P&L బ్యాలెన్స్ షీట్ రాయమంటావో చెప్పు. ఓపెనింగ్ స్టాక్ సార్ ట్రేడింగ్ లో. ట్రేడింగ్ లో 2 ఓపెనింగ్ స్టాక్ ఎన్ని డాలర్స్? ఇది డాలర్స్ లోనా లేదంటే మనం తయారు చేసేది రూపీస్ లోనా? డాలర్స్. డాలర్స్ లో. ఎంత ఓపెనింగ్ స్టాక్? 4,500. $4,500. రైట్. నెక్స్ట్ పర్చేసెస్. పర్చేస్ కూడా ఎక్కడ రాయాలి? డెబిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ఎంత? 31,250. $31,250. రైట్. నెక్స్ట్ ఇంకా సేల్స్. సేల్స్ క్రెడిట్ సైడ్ సేల్స్ ఎన్ని డాలర్స్? 46,875. $46,875. నెక్స్ట్ డెటార్స్ క్రెడిటార్స్. బ్యాలెన్స్ షీట్ లో. సో బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ ఎంత? డాలర్స్. 15,000. $15,000. రైట్. క్రెడిటార్స్ 10,000. క్రెడిటార్స్ 10,000. రైట్. నెక్స్ట్ డాలర్స్. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ అసెట్ ఎంతనా? 4,000. 4,000. రైట్. నెక్స్ట్ బిల్స్ పేబుల్. బిల్స్ పేబుల్ 3,500. 3,500. రైట్. నెక్స్ట్ సాలరీస్ అండ్ వేజెస్. సాలరీస్ అండ్ వేజెస్. సో P&L అకౌంట్ పార్ట్ ను సెపరేట్ చేశాను టు సాలరీస్ అండ్ వేజెస్. 2,000. $2,000. రైట్. నెక్స్ట్ Rent and taxes. Rents, rates and taxes. రెంట్ అండ్ టాక్సెస్. రైట్. ఎంతనా? 2,125. $2,125. రైట్. నెక్స్ట్ Furniture. ఫర్నిచర్ అసెట్ 1,750. 1,750. సో ఎక్కడైనా మనకి డిప్రిసియేషన్ గురించి చెప్పాడా? నో సార్ చెప్పలేదు. లేదు. చెప్పుకుంటే చేసేవాళ్ళం. చెప్పలేదు. మనం ఏం చేయలేం. రేట్ కూడా లేదు మన దగ్గర. రైట్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ క్యాష్. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? 11,150. 11,150. రైట్. నెక్స్ట్ న్యూయార్క్ అకౌంట్. న్యూయార్క్ హెడ్ ఆఫీస్ అకౌంట్. న్యూయార్క్ అకౌంట్ ఎంత? హెడ్ ఆఫీస్ అకౌంట్ 13,400. $13,400. రైట్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎక్కడ రాయాలి? ఎక్స్పెన్స్ P&L. ఎక్స్చేంజ్ లాస్ అని రాసి ఇక్కడ రాసిన ఎంత లాస్? 2,000. సో ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్ లో? క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఉంది అది ఇక్కడ రాసుకోవాలి. బై క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎంత చెప్పాడు వాడు? 6,37,500. కానీ దాన్ని మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాలి కదా. క్లోజింగ్ స్టాక్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ ద క్లోజింగ్ రేట్. వాట్ ఇస్ ద క్లోజింగ్ రేట్? 51. 52. క్లోజింగ్ రేట్ 51. సారీ 51. ఎంత కన్వర్ట్ చేయాలి? 12,500. $12,500 క్లోజింగ్ స్టాక్. ఓకేనా? అయిపోయినట్టు ఇంకేమైనా వదిలేసామా?
అంతే సార్. రాయిదా చెక్ చేయి జీపీ ఎంత చూడు ఇన్ డాలర్స్. 23,625 sir. $23,625 జీపీ రాసుకుందాం. Net profit 17,500. సో 2 నెట్ ప్రాఫిట్ అన్నా లాసా? $17,000 exact 500. 17,500. So net profit will be added to the new capital account 17,500. లేదు డైరెక్ట్ గా P&L లైన్ చూపించినా తప్పేమీ కాదు. Total So then what is the balance sheet total? 44,400. 44,400. ఎందుకంటే క్వశ్చన్ వాళ్ళు అడిగింది కంప్లీట్ చేసేసాం. క్వశ్చన్ నెంబర్ 16 కంప్లీటెడ్. సో Sir, నెక్స్ట్ balance sheet లో closing stock రాయలేదు sir. ఓ సారీ నాన్న, క్లోజింగ్ స్టాక్. ఓకే థ్యాంక్ యూ. క్లోజింగ్ స్టాక్ ఎంత అన్న? 12,500 రాసాం కదా ఇక్కడ రాసాం. సో దీంతో మనకి నెక్స్ట్ వర్క్ అంతా ఇంక మీరు తినాలి. సో ఈ కన్వర్షన్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్పాను. సో క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 18 యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. వీటిలో మీరు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నన్ను నెక్స్ట్ క్లాస్ లో అడగండి. ప్రతి ఇన్ఫర్మేషన్ వాడిస్తాడు, మళ్ళీ చెప్తాను. కొంత డేటా ఇంటర్ రిలేటెడ్ డేటా వాడిస్తాడు, దాన్ని అబ్జర్వ్ చేసి డైరెక్ట్ గా వాల్యూ తీసుకోవాలి. ఇంటర్ రిలేటెడ్ డేటా తెలియనప్పుడు మాత్రమే ఆ రేట్స్ మనం అప్లై చేసి యాజ్ పర్ ది రూల్స్ అప్లై చేసి చేయాలి. క్వశ్చన్ లో ఒకవేళ ఎప్పుడైనా ఎన్ఎఫ్ఓనో ఐఎఫ్ఓనో క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు ఒక అజంప్షన్ తీసుకుని ఆ అజంప్షన్ అక్కడ చెప్పేసి నోట్ రాసి సమ్ చేసేయడమే. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫారెన్ బ్రాంచెస్.